హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవ్వరూ లైక్ చేయడం లేదండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా ఎనర్జీనిస్తుంది. ఛానల్ ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కథ పట్నం మొగుడు పల్లెటూరి పెళ్ళాం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న కమలాకరుణ్ణి అతడి అవ్వ పెంచి పెద్ద చేసింది. చదువురీత్యా 4 ఏళ్లుగా పట్నంలో ఉన్నాడు. పుట్టి పెరిగిన పల్లె వదలడం ఇష్టం లేక, అదే పల్లెలో దూరపు బంధువుని పెళ్లాడిన కమలాకరుడి అక్క అవ్వ మంచి చెడ్డలను చూస్తూ ఉండేది. ఒక రోజున అవ్వకు ప్రాణాల మీదకు వచ్చినట్లుగా కబురందింది కమలాకరుడికి. ఆఖరి చూపైనా దక్కుతుందో లేదో అని దిగులు పడుతూ పల్లె చేరాడతను. అవ్వ ఊపిరి తీసుకోవడానికి కూడా ఎంతో కష్టపడుతుంది. కమలాకరుడు వచ్చాడని తెలిసాక అవ్వ కళ్ళు తెరిచి, నీ పెళ్లి చూడనిదే ఈ ఘటం వెళ్ళదురా కమలాకరా! 2 ఏళ్లుగా పోరుతున్నాను. నీ కోరిక తీరుస్తావు కదూ అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. కమలాకరుడికి పల్లెటూరి పిల్లను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అందంగా, నాజూగ్గా, చురుగ్గా ఉండే పట్నం అమ్మాయిని చేసుకోవాలని కమలాకరుడు కలలు కంటున్నాడు. నీ ఆరోగ్యం బాగుపడనీయవ్వా! ఈ శ్రావణంలో అలాగే చేసుకుంటానన్నాడు కమలాకరుడు. ఒరేయ్! చెప్పానుగా, నాకు పిలుపు వచ్చేసింది. నీ పెళ్లి చూసి నన్ను తృప్తిగా కళ్ళు మూయనియ్యి. మంచి ముహూర్తం రేపే కామాక్షితో నీ పెళ్లి అన్నది అవ్వ. కామాక్షి పక్కింటి వాళ్ళ పిల్ల. ఎంతో అవ్వకు చేదోడు వాదోడుగా ఉంటున్నది. కమలాకరుడు అయిష్టంగా తల ఊపి ఏదో చెప్పబోయేంతలో అతడి అక్క చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకుని పోయి, కామాక్షి అన్ని విధాలా నీకు తగిన పిల్ల. అవ్వ 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకదని వైద్యుడు చెప్పాడు. అవ్వ మనకు చేసిన మేలుకు ఆవిడ ఆఖరి కోరిక తీర్చడం మన ధర్మం. ఈ విధమైన ఒత్తిడి కారణంగా కమలాకరుడికి బొత్తిగా ఇష్టం లేని పల్లెటూరి కామాక్షితో అతడి పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లి జరిగిన మరుక్షణం అవ్వ మంచం దిగింది. ఆవిడ అనారోగ్యం మంత్రం వేసినట్టుగా మాయమైంది. వారం తరువాత కమలాకరుడు కామాక్షితో పట్నం బయలుదేరాడు. అవ్వ అతడితో ఈ మాసంలో మీరిద్దరూ రామ రామాపురంలో రామాలయాన్ని తప్పక దర్శించండి అని 1, 2 సార్లు చెప్పింది. బాడుగ బండిలో పల్లెటూరు నుండి పట్నం వెళుతున్నప్పుడు భార్యతో, నువ్వు పల్లెటూరి మొద్దులా పట్నంలోని అంగళ్ళను, వీధులను, మేడలను చూస్తూ కళ్ళు ఇంత చెయ్యకు. కాస్త గొంతు తగ్గించి మాట్లాడటం, పళ్ళు కనిపించకుండా నాజూగ్గా నవ్వడం అలవాటు చేసుకో అన్నాడు. పట్నంలో కొత్త కాపురం కామాక్షికి బాగానే ఉంది. అయితే అనుక్షణం పల్లెటూరి దానివని భర్త ఆమెను అవహేళన చేయటం ఆమెకు బాధను కలిగించేది. కనుగుడ్లు బయటికి పొడుచుకు వచ్చేలా అంత బిగించి జడ వేసుకోవడం ఎందుకు? అమ్మోరిలా అంత పెద్ద బొట్టు ఎందుకు? అవ్వలా వంటికి చీర చుట్టుకోవడం కాదు, కొత్తగా కాపురానికి వచ్చిన దానిలా కట్టుకోవడం నేర్చుకో అంటూ కామాక్షిని కోప్పడుతూ ఉండేవాడు కమలాకరుడు. అయితే 20 రోజులు తిరగకుండానే కామాక్షి పట్నం అమ్మాయిలా కట్టు-బొట్టు అలవరుచుకుంది. అయినా కమలాకరుడు ఆమెను మెచ్చుకునేదానికి బదులు నువ్వెంతలా మారినా నువ్వు పల్లెటూరి మొద్దువని వెంటనే గ్రహించేస్తారు. అడ్డమైన వాళ్ళందరితోనూ మాట్లాడకు. ముక్కు మొహం తెలియని వాళ్లను ఇంట్లోకి రానివ్వకు. ఇట్టే మోసం చేస్తారు అంటూ ఉద్యోగానికి వెళుతూ రోజూ భార్యకు హెచ్చరికలు చెబుతుండేవాడు. వాళ్ళు పట్నం వచ్చి నెల కావస్తుండడంతో అవ్వ రాములవారి యొక్క మొక్కు భర్తకు గుర్తు చేసింది కామాక్షి. అవ్వ అనారోగ్యం, నా పెళ్లి పేర్లతో ఈ మధ్య 10 రోజులు సెలవు వాడుకున్నాను. నా పై అధికారి పేరుకు తగినట్లు ఉగ్ర నరసింహం. ఇంతట్లో ఒక్కరోజు కూడా సెలవు ఇచ్చేది లేదని ఖచ్చితంగా చెప్పేశాడు అన్నాడు కమలాకరుడు. కామాక్షి ఒక్క క్షణం ఆలోచించి, మీ పై అధికారి పేరు ఉగ్ర నరసింహుడైతే వాళ్ళ ఇలవేల్పు నరసింహస్వామి అయి ఉంటాడు. మన మొక్కుబడి నరసింహస్వామికేనని చిన్న అబద్ధం చెప్పి చూడండి. ఆమె సలహా అద్భుతంగా పనిచేసింది. అందరి స్వాముల వంటివాడు కాడు.
నరసింహస్వామి. ఆయన మొక్కులు చెల్లించడంలో ఏమాత్రం ఆలస్యం పనికిరాదు. ఒకరోజు సెలవిస్తాను, రేపే బయలుదేరండి అన్నాడు అధికారి తొందర పెడుతూ. మర్నాడు చీకటితో భార్యాభర్తలు బాడుగబండిలో రామాపురం చేరారు. కమలాకరుడు ఒక బంగారు గాజుల జత కామాక్షి చేతికిచ్చి, మా అక్క గాజులివి, రామాపురం బంగారు కొట్లలో ఎక్కడా దొరకని కొత్త రకం గాజులు దొరుకుతాయట. ఈ పాత గాజులు మార్చి కొత్త రకం గాజులు తీసుకోమంది. ఇవి పెట్టెలో అడుగున దాచిపెట్టు అన్నాడు. వారు రామాపురం చేరేసరికి మధ్యాహ్నమైంది. ఊరి మధ్యలో ధర్మసత్రం ఉంది. భార్యాభర్తలు బండి దిగారు. ఖాళీ గదులు లేవన్నాడు సత్రం ఉద్యోగి. ఇది విని కమలాకరుడు ఉస్సూరుమన్నాడు. ఇది విని కామాక్షి సత్రం ఉద్యోగితో, రామశాస్త్రి గారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ సత్రంలోనే దిగమని చెబుతూ ఉండేవారు అన్నది. రామశాస్త్రి పేరు వినగానే ఉద్యోగి కలవరపడి, మరిచాను, ఇప్పుడే ఒక గది ఖాళీ అయింది అని అంటూ వాళ్ళకి అప్పటికప్పుడే ఒక గది ఇచ్చాడు. రామశాస్త్రి ఎవరు అని అడిగాడు కమలాకరుడు కామాక్షిని. ఈ ధర్మసత్రం తండ్రి జ్ఞాపకార్థం క్రితం సంవత్సరం ఆయనే కట్టించాడన్నది. ఆయన నీకెలా తెలుసు అని ఆశ్చర్యపోయాడు కమలాకరుడు. లోపలికి వచ్చేటప్పుడు గోడకి తాపడం చేసిన ఒక రాతి ఫలకం మీద అక్షరాలు చదివానులేండి అంటూ నవ్వేసింది కామాక్షి. ఆమె తెలివికి నివ్వెరపోయాడు కమలాకరుడు. వాళ్ళు త్వరగా స్నానాలు చేసి గుడికి వెళ్ళేసరికి అప్పుడే గుడి తలుపు వేస్తున్న పూజారి గారు, దర్శనం చేసుకోవటానికి ఇక సాయంత్రం రావలసిందే అన్నాడు. నాకు ఒక్కరోజే కదా సెలవు దొరికింది, ఇప్పుడేం చెయ్యటం అన్నాడు ఆందోళనతో కమలాకరుడు కామాక్షితో. ఏం చేస్తాం, దైవ దర్శనం మనకి ప్రాప్తం లేదు. అవ్వ ఇచ్చిన కానుకలు లోపల పళ్ళెంలో వేయడం కుదరదు కనుక బయట హుండీలో వేస్తాను అన్నది. ఆమెకు తెలుసు, హుండీలో వేసిన కానుకలు గుడికి చెందుతాయని. అదే పళ్ళెంలో వేస్తే పూజారికి దక్కుతాయి. కానుకల మాట చెవిన పడగానే పూజారి చప్పున గుడి తలుపులు తీస్తూ, పాపం దూరం నుంచి వచ్చినట్టుంది, వేగిరం దర్శనం చేసుకోండి అన్నాడు. దేవుడి దర్శనం తృప్తిగా చేసుకొని అవ్వ ఇచ్చిన చిన్న మూట పళ్ళెంలో వేసి బయటకు వచ్చింది కామాక్షి. నీ పుణ్యాన దేవుని మొక్కు తీరింది. ఇంతకీ అవ్వ ఇచ్చిన కానుక ఏమిటి అన్నాడు కమలాకరుడు. దీపం ఒత్తులు. ఏమైతేనేం, అవసరంలో ఆదుకున్నాయి అన్నది కామాక్షి నవ్వుతూ. ఇద్దరూ పెద్ద వీధిలోకి వచ్చారు. అక్కడ పక్కపక్కనే ఉన్న 2 బంగారు కొట్లను కామాక్షికి చూపుతూ, నువ్వు త్వరగా సత్రానికి వెళ్ళి బంగారు గాజులు తీసుకురా. ఈలోగా నేనా కొట్లోకి వెళ్ళి కొత్త రకం గాజులు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను అన్నాడు. కామాక్షి సత్రానికి తిరిగి వచ్చి గాజుల కోసం పెట్టి తెరుస్తూ ఉండగా ఒక యువకుడు వచ్చి, నేను బంగారం కొట్లో పనివాణ్ణి, కొట్టు కట్టేయబోతున్నారు. అయ్యగారు మిమ్మల్ని అడిగి త్వరగా గాజులు తీసుకురమ్మన్నారు అన్నాడు. కామాక్షికి అనుమానం కలిగి, గాజులతో పాటు చంద్రహారం కూడా మారుస్తారేమో, మీ అయ్యగారిని అడిగిరా అంది. ఆ యువకుడు కొద్దిసేపట్లోనే తిరిగి వచ్చి, అయ్యగారు చంద్రహారం కూడా తీసుకురమ్మన్నారు అన్నాడు. వెంటనే కామాక్షి గట్టిగా, ఒరే దొంగ వెధవా, ముందు నీకోసం రక్షక భటుల్ని తీసుకురావాలి అంటూ కేకపెట్టింది. మోసకారి తిరిగి చూడకుండా పారిపోయాడు. వీధిలో తన భర్త తనను సత్రంలోకి వెళ్ళి గాజులు తీసుకురమ్మనడం వీడు విని ఉంటాడని కామాక్షి గ్రహించింది. తరువాత జరిగింది విన్న కమలాకరుడు కామాక్షిని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఈ విధంగా ఒక్కరోజులో పనులన్నీ పూర్తి చేసుకుని బాడుగబండిలో రామాపురం వదిలి వాళ్ళింటికి చేరుకునేసరికి బాగా చీకటి పడింది. తమ ఇంటి ముందు బండి దిగి బాడుగ డబ్బు ఇచ్చి భార్యాభర్తలు బండివాణ్ణి పంపేసి తమ ఇంటి ద్వారాన్ని సమీపించేసరికి తాళం వేసిన తలుపు తెరిచి ఉంది. లోపల ఎవరో మసులుతున్న అలికిడి. కమలాకరుడు దొంగలు అని అరవబోయేసరికి కామాక్షి అతడికి సైగ చేసి అరవద్దని చెప్పి ఇంటి తలుపు తడుతూ, అయ్యా బాటసారులం, బాగా పొద్దుపోయింది, రామాపురం పెళ్లికి వెళ్ళాలి. మెడనిండా నగలతో డబ్బుతో రాత్రి ప్రయాణం ప్రమాదం. ఈ రాత్రి మీ ఇంట్లో తలదాచుకొనిస్తే
తెల్లవారాక వెళ్ళిపోతాం అన్నది. ఆ వెంటనే చింపురు జుట్టు, కోరమీసాల వాడొకడు కిటికీలో నుంచి తొంగి చూసి తలుపు తీశాడు. వాడికి కామాక్షి పెట్టెను అందిస్తూ, ఇందులో పెళ్లి కూతురికి ఇవ్వవలసిన నగలు, డబ్బు ఉన్నది. జాగ్రత్తగా లోపల దాచిండి అన్నది. కోరమీసాలవాడు పెట్టెనందుకుని తల ఊపుతూ పక్క గదిలోకి వెళ్ళాడు. వెంటనే కామాక్షి ఆ గదులు తలుపు మూసి, బయట గొళ్ళెం పెట్టి కమలాకరుడితో, మనం దొంగలని అరిస్తే వీడు అప్పటి వరకు మూటగట్టుకున్న వస్తువులతో దొడ్డిదారిన పారిపోయేవాడు. ఇరుగు పొరుగు వాళ్ళను నిద్రలేపితే అందరూ తలోక తన్ను తన్ని చంపేస్తారు. గ్రామ తలారి వాణ్ణి పిలుచుకురండి. వెధవను పడరెక్కలు విరిచికట్టి గ్రామాధికారికి అప్పగిస్తాడు అన్నది. భార్య సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన కమలాకరుడు ఆమె 2 చేతులు పట్టుకుని, నిన్ను ఎన్నాళ్ళు మొద్దువని, తెలివి తక్కువ దానివని చులకన చేశాను. నీ తెలివితేటలు పట్నంలో పుట్టి పెరిగిన ఆడపిల్లలకు కూడా ఉండవు. మన ఆచారం ఒప్పుకోదు కనుక క్షమించమని మాత్రం నిన్నడగను అంటూ గ్రామ తలారివాడిని ఇంటికేసి పరిగెత్తాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.